ये एक ऐसा वाक़या है जो आपको हैरान कर देगा। एक पुलिस कांस्टेबल बीवी ने अपने ही शौहर को अगवा कर लिया। वजह, इसे अपने शौहर पर किसी और औरत के ताल्लुकात का शक था। एक पुलिस का कांस्टेबल बीवी ने अपने ही रेलवे मुलाजिम शौहर को अगवा कर लिया। ये वाक़या आंध्र प्रदेश में श्री सत्या साई जिले के केदेरी में पेश आया। बीवी को शौहर पर किसी और औरत के साथ ताल्लुकात का शक था। यह शक इतना बढ़ गया कि इसने ये इंतहाई कदम उठा लिया। परवीन और मंजुला की शादी 5 साल पहले हुई थी। मंजुला तिरुचुंद्रा पुलिस स्टेशन में कांस्टेबल है, जबकि परवीन रेलवे मुलाजिम है। मुख्तलिफ शहरों में मुलाजिमत की वजह से इनके दरमियान गलतफहमियां बढ़ गई। मंजुला को यकीन हो गया कि परवीन का किसी और खातून से ताल्लुक है। शक की बुनियाद पर मंजुला ने 15 अफराद के साथ 2 गाड़ियों में परवीन को कदरिया से अगवा कर लिया। इसने घर की नौकरानी को भी साथ ले लिया। जब परवीन के वालिदैन ने मदाखिलत की तो मंजुला ने उन्हें भी मारा पीटा। परवीन के वालिदैन ने केदरिया पुलिस स्टेशन में शिकायत दर्ज करवाई। पुलिस ने मंजुला के खिलाफ मुकदमा दर्ज कर लिया है। एक पुलिस कांस्टेबल का अपने ही शौहर को अगवा करना वाकई एक अजीब वाकया है। మంది వేసుకొని వచ్చి మంజుల నా కోడలను వచ్చి వేసుకొని వచ్చి మా అబ్బాయిని కొట్టి ఎవరో ఒక అమ్మాయి ఉంది అని చెప్పని ఆ అమ్మాయి మా అబ్బాయిని కొట్టి వేసుకొని తిరగకు పోయినారు. యాజ్ పేరెంట్స్గా మేము ఇద్దరము పోతే నన్ను నా భార్యను పడేసి కొట్టింది. మేము ఆల్రెడీ చూపించుకున్నాము, దెబ్బలు తగిలినాయి మాకు. తర్వాత మేము పోయి కదిరి సిఐ గారికి కంప్లీట్ చేసినాము, కిడ్నాప్ చేసి పెట్టాము. తర్వాత సిఐ గారు యాక్షన్ చేసినారు, ఎఫ్ఐఆర్ నమోదైంది. కదిరి టౌన్లో ఎన్జిఓ కాలనీకి చెందిన వెంకటరమణ అనే ఆమె ఒక ఇచ్చిన కంప్లైంట్ మేరకు తన కుమారుని అతని భార్య అతని భార్య తరపు బంధువులు దౌర్జన్యంగా వచ్చి దాడి చేసి కొట్టి వాహనాలు వేసుకొని తీసుకుని వెళ్ళని మాకు మొదటి ఫిర్యాదు వచ్చింది. ఆ ఫిర్యాదుని విచారించుకుంటే అతని కుమారుడు కాలసముద్రంలో రైల్వే అపాయింట్మెంట్గా పనిచేస్తాడని, అతనికి సుమారు 5.5 సంవత్సరాల క్రితం మన తిరుపతి చెందిన తిరుచానూరులో కానిస్టేబుల్ ఉమెన్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న మంజుల అనే అమ్మాయితో వివాహమైందని, వాళ్ళిద్దరి మధ్య వచ్చిన సమస్యల వలన ఈరోజు ఉన్న పరంగా అమ్మాయి ఆమెను తీసుకొని కొంతమంది బంధువులతో పాటు 2 వాహనాలు వచ్చేసి భర్తతో పాటు వాళ్ళ ఇంట్లో పని మనిషిగా ఉంటున్న చైతన్య అనే అమ్మాయిని తీసుకొని దౌర్జన్యంగా కొట్టి తీసుకుని వాళ్ళని ఫిర్యాదు చేయడం. ఆ ఫిర్యాదు మేరకు ఉమెన్ కానిస్టేబుల్ మీద వాళ్ళ బంధువుల మీద మేము కేసు రిజిస్టర్ చేయడం. విచారిస్తే ఏమన్నా తెలిసింది?